వాళ్ళందరూ అనుకుంటున్నట్టుగా యుద్దం ఆగిపోలేదు. కేవలం తాత్కాలిక విరామం మాత్రమైన విషయాన్ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అటువంటి సైన్యం భారత సైన్యం. అటువంటి ఆదేశాలు ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచమంతా చూస్తున్నారు. ఇవాళ 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చేసినటువంటి ఈ యుద్ధాన్ని చూసిన తర్వాత ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి యొక్క ఈ దేశ సైనికుల యొక్క సాహసాన్ని వారి యొక్క ఆలోచనను కీర్తిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు మా దేశంలో ఎందుకు పుట్టలే, మా ప్రాంతంలో ఎందుకు పుట్టలే, మా ఇంట్లో పుట్టాలి, మా బస్తీలో పుట్టాలి, మా ఊర్లో పుట్టాలి నరేంద్ర మోడీ లాంటి నాయకులు అని చెప్పి అలా ప్రపంచం అంతా ఎదురుస్తున్నది.